బ్యాక్ టు తెలంగాణ. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరింది. కృష్ణా నదికి నీటి ప్రవాహం లేక ప్రాజెక్టులోకి వరద నీరు చేరటం లేదు. దీంతో ప్రాజెక్టులో నీళ్లు లేక బోసిపోతోంది. గత 40 ఏళ్లుగా ఎన్నడూ లేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఓవైపు కోట్ల రూపాయలతో కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం సిద్దమవుతుంటే మరోవైపు ప్రాజెక్టులో నీరు లేకుండా పోయింది. నాగార్జున సాగర్లోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. సంవత్సరము జూన్ జూలై మాసం వచ్చేటప్పటికి సమృద్ధిగా వర్షాలు రావడంతో పాటు ప్రాజెక్టులలో నీళ్లు వస్తాయి. ఇది ఎక్కడైనా సహజం. కానీ ఈసారి చూస్తే మాత్రం ప్రాజెక్టులలో చుక్క నీరు లేదు. ఇక ప్రస్తుతం మనం నాగార్జున సాగర్లో ఉన్నాం. ఈ నాగార్జున సాగర్లోని ప్రస్తుత నీటి మట్టం చూడవచ్చు 503.90 అడుగులు మాత్రమే ఉన్నది. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం ఇదే సమయానికి 511 అడుగులు ఉన్న నీటి మట్టం మాత్రం ప్రస్తుతం 503 అడుగులకు చేరుకుంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతంలో సరైన వర్షపాతం లేకపోవడం, వర్షాలు లేకపోవడం, ఇక్కడికి ఇన్ఫ్లో లేకపోవడంతో మొత్తం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా ఈసారి జలకళ లేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇక ఆగస్టు 12వ తేదీకల్లా ఇటు పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. పుష్కరాలకు కూడా కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఈ ప్రాజెక్టులో వచ్చే నీళ్ళే ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడికి ఇన్ఫ్లో లేకపోవడం, సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులో మాత్రం నీరు లేకపోవడం, అటు ఈ ప్రాజెక్టును నమ్ముకొని సుమారు 5 జిల్లాల్లోని రైతాంగం 3 లక్షలకు పైచిలకు భూమిని సాగు చేస్తారు. కానీ ఈసారి అటు ఆ రైతాంగం కూడా కొంత సందిగ్ధంలో పడ్డ సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తం కూడా ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో గత 40 సంవత్సరాల నుంచి చూస్తే మాత్రం ఈ స్థాయిలో నీటి మట్టం అంటే తగ్గిన పరిస్థితులు మాత్రం లేవని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఈ 503 అడుగులు అంటే ఇది మొత్తం కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే మాత్రం ఎక్కడ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 510 అడుగులకు తక్కువ ఉంటే మాత్రం ఎక్కడ కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ ఇవ్వద్దు, అది డెడ్ స్టోరేజ్ కింద పెడతారు. కానీ ఈసారి మాత్రం అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు నీటి కొరత రావడం, దానికి తోడు ప్రత్యామ్నాయం లేకపోవడంతో అటు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వము ఇక్కడి నుంచి తాగునీటికి సాగునీటికి ఉపయోగపడేలా నీటిని కూడా విడుదల చేసిన సందర్భాలు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక అటు వాతావరణ శాఖ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ ఆగస్టు మొదటి వీక్లో మాత్రం నీళ్ళు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక ఆగస్టులో వచ్చిన నీళ్లతో అటు పుష్కరాలకు ఇబ్బంది కాదు, ఇటు సాగునీరుకు తాగునీరుకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. ఈ సంవత్సరము ఎక్కువ వర్షాలు ఉన్నాయి. ఆ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోతాయని చెప్పేసి అటు వాతావరణ శాఖ కావచ్చు, ఇటు ఇంజనీర్లు కావచ్చు చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భాలు కనుక ఒకవేళ సరైన సమయానికి వర్షాలు లేకపోతే మాత్రం ఈసారి మాత్రము ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా ఈ పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే ప్రాజెక్టు కింద ఎవరైతే ఆయకట్టు రైతులు ఉంటారో ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై కూడా దృష్టి సాధించారు. బోర్లు ఎవరికి వాళ్ళు కొంతమంది బావులు తవ్వుకుంటున్నారు, మరికొంతమంది బోర్లు వేసి ఇప్పటికీ సుమారు 2000కు పైచిలకు ఈ ఆయకట్టులోని ఒక నల్గొండ జిల్లాలో అటు నాగార్జున సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ నియోజకవర్గం, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఎక్కువ కూడా ఈసారి బోర్లు వేయడంతో పాటు బావులు కూడా తవ్వి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తమ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించారు రైతాంగం. ఆగస్టు మొదటి వీక్లో కనుక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు వస్తాయా లేవా, లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి మనం అగమ్య గోచరం అనేది చెప్పుకోవచ్చు. మొత్తానికి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం మాత్రము నీటి మట్టము డెడ్ స్టోరేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది నాగార్జున సాగర్ నుంచి తాజా అప్డేట్స్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.